viewers, welcome back to my channel Journey with Monica. Today our topic is about mathematics class 5 and part 3. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నా ఛానల్లో ఫస్ట్ క్లాస్ నుంచి మ్యాథమెటిక్స్ టోటల్ టెక్స్ట్ బుక్ కంటెంట్ మొత్తం చేశాను. ఎవరికైనా కావాలంటే టెట్ ఆస్పిరెంట్స్ పేపర్ 1 వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి ఎవరైతే రివిజన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో టెక్స్ట్ బుక్ మొత్తం విత్ ప్రాబ్లమ్స్ అండ్ కాన్సెప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ చేసాం. గో అండ్ చెక్ మై ఛానల్. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వీడియో చూడండి అండ్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్లాస్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫినిష్ అయిపోయింది. సో ఫిఫ్త్ క్లాస్ స్టార్ట్ చేసినాం అండ్ దిస్ ఈజ్ part 3. Start our 6th chapter, that is decimals. In 5th class our 6th chapter is decimals. So look here, decimals అనేది న్యూ చాప్టర్. స్టార్టింగ్ నుంచి చూసాం కదా, ఫస్ట్ క్లాస్ నుంచి మన క్లాసెస్ అన్నీ స్టార్ట్ అయినాయి. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ క్లాస్ నుంచి టెక్స్ట్ బుక్ ఫినిష్ చేయాలి అని టెట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇప్పుడైతే రన్నింగ్ అవుతుంది. అప్ టు 4 క్లాసెస్ ఫినిష్ అయినాయి మన క్లాస్లో. గో అండ్ చెక్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. బేసిక్స్ నుంచి ఉంది, మన టెక్స్ట్ బుక్ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేసాం మ్యాథమెటిక్స్ అయితే. అండ్ డెసిమల్స్ ఈజ్ ద లేటెస్ట్ చాప్టర్. సో ఫిఫ్త్ క్లాస్లో ఇంక్లూడ్ అయింది. వెరీ ఈజీ చాప్టర్. లెట్స్ స్టార్ట్ అవర్ డెసిమల్స్ చాప్టర్. లుక్ హియర్, a decimal consists of 2 parts, a whole part and a decimal number part. Both the parts are separated by a dot called decimal point. Clear? So a decimal point, a decimal consists of 2 parts. ఒక హోల్ ఉంటుంది అండ్ ఒక నెంబర్ ఉంటుంది. సో both the parts are separated by a dot. That dot we call it as decimal dot. Look here, 11.43. 11.43. The whole number part, that is 11. So 11, while decimal number part is 43. Whole part ఇది అండ్ పాయింట్ ఆఫ్టర్ ఉండేదాన్ని డెసిమల్ నెంబర్ అని అంటారు. ఓకే, డెసిమల్ నెంబర్ పార్ట్ ఈజ్ 43. సో పాయింట్ ఆఫ్టర్ ఉండేది డెసిమల్ నెంబర్ పార్ట్ అండ్ పాయింట్ బిఫోర్ ఉండేది హోల్ పార్ట్. క్లియర్? సో ఇదంతా అవసరం లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. వి రీడ్ 429.81 యాజ్ 429. సో 429 నార్మల్గా రీడ్ చేస్తాం అండ్ దెన్ point 0.81. So to understand the decimal, let us study the place value chart for the numerals 6, 7, 8, 9, 7, 6, 9, 8, 8, 9, 6, 7, 9, 8, 7, 6. Look here, ones, tens, hundreds, thousands. So the place value of the digit 9 in the first numeral. So in the first numeral, look here, this one, 9 into 1's place kada, so 9. And 9 in the second numeral. So 9 in the second place, what is this place? 10th place. So 9 into 10s are 90. And same 9 in the third numeral. So 3. 9 in third place means hundreds. 9 into 100, 900. And next same 9 at fourth place, that is 9 into 1000, 9000. So e place values telsindi kada already. And here some difference is there. Look here, is the chart, place value chart up to thousands. Look here, ones, tens, hundreds ఉంది కదా. సో ones after dot తర్వాత వస్తుంది కదా. సో దాన్ని టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అంటారు. సో 1/10, 1/100 అండ్ 1/1000లో వస్తుంది. సో దీని గురించి డీటెయిల్గా చెప్తాం. ఫస్ట్ కన్సిడర్ ఏ నెంబర్ 475. సో 475 పాయింట్ అవతల ఉండేది, ఇది నార్మల్గా హోల్ నెంబర్. పాయింట్ అవతల వచ్చేది డెసిమల్ నెంబర్ అంటారు. సో ఇందాకే చెప్పా కదా 475. సో 5 అనేది వన్స్ ప్లేస్లో ఉంది. సో 5 1s are 5. లుక్ హియర్, 5 in 1s place and 5 1s are 5. సో ఆల్రెడీ ఈ ప్లేస్ వాల్యూస్ చార్ట్ గురించి మనం ఆల్రెడీ బిఫోర్ క్లాసెస్లో బేసిక్స్ నుంచి నేర్చుకున్నాం. ఎవరికైనా కావాలంటే బిఫోర్ క్లాసెస్ చూసేసి ఒకసారి నా ఛానల్కి వెళ్ళి బిఫోర్ క్లాసెస్ చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ 7 ఈజ్ ఇన్ 10s place. సో 7 into 10s are 70. And 4 in 100 place. So 4 into 100, 400. Clear? Then point after you are having decimal point. ఓకే, డెసిమల్ పాయింట్ని ఎలా రాస్తారో ఇప్పుడు చూద్దాం.
డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ యు ఆర్ హ్యావింగ్ 396. సో ఇక్కడ నుంచి చూడండి పాయింట్ ఆఫ్టర్. సో మనం ఇక్కడ చార్ట్లో ఏం చెప్పాం, టన్స్ టన్స్. సో ఇది టన్స్. సో 3/10. ఓకే, 3 టెన్స్. అండ్ నెక్స్ట్ టెన్స్ ఆఫ్టర్ యూ విల్ గెట్ హండ్రెడ్స్. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 ఈజ్ 9/100s. చూడండి 100 కాదు, హండ్రెడ్స్. అండ్ నెక్స్ట్ 6,000s వస్తుంది. ప్లేస్ ఆఫ్ 6 ఈజ్ 6/1000. దట్ వి కాల్ ఇట్ యాజ్ 6,000s. 6,000s. సో టెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అండ్ పాయింట్ డెసిమల్ ఫామ్లో ఎలా చూపిస్తారు. సో ఇక్కడ ఫ్రాక్షనల్ ఫామ్ ఉంది కదా. సో న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంటే దిస్ ఈజ్ ఫ్రాక్షనల్ ఫామ్. ఇట్ ఈజ్ ఇన్ ద ఫ్రాక్షనల్ ఫామ్. సో బిఫోర్ క్లాస్లో కూడా చూసాం కదా ఫ్రాక్షన్స్ గురించి. ఇవి ఫ్రాక్షనల్ ఫామ్లో ఉన్నాయి, దీన్ని డెసిమల్ ఫామ్లోకి చేంజ్ చేయాలి. సో టెన్స్ని అయితే ఎలా చేంజ్ చేస్తాం డెసిమల్ పాయింట్లో అంటే, లుక్ హియర్, వెన్ వీ డివైడ్ ఏ కంప్లీట్ 1 into 10 equal parts, each part is called 1/10. సో వన్ పార్ట్ని 10 పార్ట్స్గా చేసినప్పుడు ఇట్ బికేమ్ ఒక పార్ట్ వచ్చేసి 1/10 అవుతుంది. సో ఒక పార్ట్ కదా 10లో ఒకటి కాబట్టి 1/10 అవుతుంది. సో ద ఫ్రాక్షనల్ ఫామ్ వచ్చేసి 10 పార్ట్స్లో 1 తీసుకున్నాం కాబట్టి 1/10. సో డెసిమల్ ఫామ్కి వచ్చేసరికి ఇది 0.1 వస్తుంది. క్లియర్, 0.1. Clear? And for example, write the decimal form for the colored parts. So look here, this is whole 1.4 అంటే 1 is the whole number, point అనేది decimal point and point after ఉండేది decimal part. క్లియర్ ఇక్కడ వరకు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ హండ్రెడ్స్ ఎట్లా రాస్తారు, ఇప్పుడు ఇదైతే 0.1 అన్నాం, దీన్ని ఇక్కడ 1/100 వచ్చింది, ఇక్కడ 1/10కి 0.1 అన్నాం, అండ్ ఇక్కడ 1/100 వచ్చింది. సో 1/100ని ఎలా రాస్తారు ఇక్కడ చూడండి. ఫస్ట్ లుక్ హియర్. సో ఇక్కడ కూడా పాయింట్ ఆఫ్టర్ డెసిమల్ నెంబర్కి ఇది 100th ప్లేస్. సో 8/100ని 0.08 అని రాస్తారు. ఇక్కడ 0.1 అని ఉంది కదా ఫస్ట్ది, అండ్ ఇక్కడ 0. ఇక్కడ 0. సో 2 ప్లేసెస్ వస్తాయి, పాయింట్ ఆఫ్టర్ 2 ప్లేసెస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ ఓన్లీ 1 ప్లేస్ ఉంది, అండ్ ఫ్రాక్షన్ ఇక్కడైతే 100తో చేసిన ఫ్రాక్షన్కి అయితే పాయింట్ ఆఫ్టర్ 2 డిజిట్స్ వచ్చినాయి. క్లియర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 100 తర్వాత 1000స్కి వచ్చేదానికి 3 పాయింట్స్ వస్తాయి. చూడండి పాయింట్ ఆఫ్టర్ 3 నెంబర్స్ వస్తుంది. క్లియర్. ఫస్ట్ దానికైతే పాయింట్ ఆఫ్టర్ 1 నెంబర్ వస్తుంది, అండ్ 100s దానికైతే పాయింట్ ఆఫ్టర్ 2 నెంబర్స్ వస్తుంది, అండ్ 1000స్కి అయితే పాయింట్ ఆఫ్టర్ 3 నెంబర్స్ వస్తుంది. సో 100s is equal to 10,000s. The fractional decimal form 1000s is 1/1000 and we write it as 0.001 respectively. సో సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దే. సో ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇంటూ డెసిమల్స్. సో ఫ్రాక్షన్స్ ఇచ్చారు, డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. బిఫోర్ దట్ చెక్ చేసుకోండి, డినామినేటర్లో టెన్స్ ఉంది. సో టెన్స్ అన్నప్పుడు యూ హ్యావ్ టు పుట్ 0 పాయింట్ ఆఫ్టర్ ఓన్లీ 1 నెంబర్. క్లియర్. సో 0 పాయింట్ ఆఫ్టర్ 1 నెంబర్, దట్ ఈజ్ న్యూమరేటర్. సో ఇక్కడ కూడా ఎట్లానే చేసాం కదా, పాయింట్ ఆఫ్టర్ జస్ట్ న్యూమరేటర్. సో 0.7 వస్తుంది ఆన్సర్. అండ్ ఇక్కడ చూడండి ఇది కూడా టెన్సే, అప్పుడు 0.65 వస్తుంది. డెసిమల్ పాయింట్ ఆఫ్టర్ యు ఆర్ హ్యావింగ్ 396. సో ఇక్కడ నుంచి చూడండి పాయింట్ ఆఫ్టర్. సో మనం ఇక్కడ చార్ట్లో ఏం చెప్పాం, టన్స్. సో ఇది టన్స్. సో 3/10. ఓకే, 3 టెన్స్. అండ్ నెక్స్ట్ టెన్స్ ఆఫ్టర్ యూ విల్ గెట్ హండ్రెడ్స్. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 ఈజ్ 9/100s. చూడండి 100 కాదు, హండ్రెడ్స్. అండ్ నెక్స్ట్ 6,000s వస్తుంది. ప్లేస్ ఆఫ్ 6 ఈజ్ 6/1000. దట్ వి కాల్ ఇట్ యాజ్ 6,000s. సో టెన్స్ని ఎలా
క్యాలిక్యులేట్ చేస్తారు అండ్ పాయింట్ డెసిమల్ ఫామ్లో ఎలా చూపిస్తారు. సో ఇక్కడ ఫ్రాక్షనల్ ఫామ్ ఉంది కదా, సో న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంటే దిస్ ఈజ్ ఫ్రాక్షనల్ ఫామ్, ఇట్ ఈజ్ ఇన్ ద ఫ్రాక్షనల్ ఫామ్. సో బిఫోర్ క్లాస్లో కూడా చూసాం కదా ఫ్రాక్షన్స్ గురించి, ఇవి ఫ్రాక్షనల్ ఫామ్లో ఉన్నాయి, దీన్ని డెసిమల్ ఫామ్లోకి చేంజ్ చేయాలి. సో టెన్స్ని అయితే ఎలా చేంజ్ చేస్తాం డెసిమల్ పాయింట్లో అంటే, లుక్ హియర్, వెన్ వీ డివైడ్ ఏ కంప్లీట్ 1 into 10 equal parts, each part is called 1/10. సో వన్ పార్ట్ని 10 పార్ట్స్గా చేసినప్పుడు ఇట్ బికేమ్ ఒక పార్ట్ వచ్చేసి 1/10 అవుతుంది. సో ఒక పార్ట్ కదా 10లో ఒకటి కాబట్టి 1/10 అవుతుంది. సో ద ఫ్రాక్షనల్ ఫామ్ వచ్చేసి 10 పార్ట్స్లో 1 తీసుకున్నాం కాబట్టి 1/10. సో డెసిమల్ ఫామ్కి వచ్చేసరికి ఇది 0.1 వస్తుంది. క్లియర్, 0.1 clear. And for example, write the decimal form for the colored parts. So look here, this is whole 1.4 అంటే 1 is the whole number, point అనేది decimal point and point after ఉండేది decimal part. క్లియర్ ఇక్కడ వరకు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ హండ్రెడ్స్ ఎట్లా రాస్తారు, ఇప్పుడు ఇదైతే 0.1 అన్నాం, దీన్ని ఇక్కడ 1/100 వచ్చింది, ఇక్కడ 1/10కి 0.1 అన్నాం అండ్ ఇక్కడ 1/100 వచ్చింది. సో 1/100ని ఎలా రాస్తారు ఇక్కడ చూడండి. ఫస్ట్ లుక్ హియర్, సో ఇక్కడ కూడా పాయింట్ ఆఫ్టర్ డెసిమల్ నెంబర్కి ఇది 100th ప్లేస్, సో 8/100ని 0.08 అని రాస్తారు. ఇక్కడ 0.1 అనింది కదా ఫస్ట్ది, అండ్ ఇక్కడ 0. ఇక్కడ 0, సో 2 ప్లేసెస్ వస్తాయి, పాయింట్ ఆఫ్టర్ 2 ప్లేసెస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ ఓన్లీ 1 ప్లేస్ ఉంది అండ్ ఫ్రాక్షన్ ఇక్కడైతే 100తో చేసిన ఫ్రాక్షన్కి అయితే పాయింట్ ఆఫ్టర్ 2 డిజిట్స్ వచ్చినాయి. క్లియర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ 100 తర్వాత థౌజండ్స్కి వచ్చేదానికి 3 పాయింట్స్ వస్తాయి చూడండి, పాయింట్ ఆఫ్టర్ 3 నెంబర్స్ వస్తుంది. క్లియర్. ఫస్ట్ దానికైతే పాయింట్ ఆఫ్టర్ 1 నెంబర్ వస్తుంది అండ్ హండ్రెడ్స్ దానికైతే పాయింట్ ఆఫ్టర్ 2 నెంబర్స్ వస్తుంది అండ్ థౌజండ్స్కి అయితే పాయింట్ ఆఫ్టర్ 3 నెంబర్స్ వస్తుంది. సో 100 is equal to 10,000s. The fractional decimal form 1000s is 1/1000 and we write it as 0.001 respectively. సో సమ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దే. సో ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇంటూ డెసిమల్స్. సో ఫ్రాక్షన్స్ ఇచ్చారు, డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. బిఫోర్ దట్ చెక్ చేసుకోండి, డినామినేటర్లో టెన్స్ ఉంది. సో టెన్స్ అన్నప్పుడు యూ హ్యావ్ టు పుట్ 0 పాయింట్ ఆఫ్టర్ ఓన్లీ 1 నెంబర్. క్లియర్. సో 0 పాయింట్ ఆఫ్టర్ 1 you will get 0.7 and look here, next one డినామినేటర్ కూడా టెన్స్ ఉంది. సో 0 పాయింట్ కాదు, ఇక్కడ 2 నెంబర్స్ ఉంది కాబట్టి 6.5. సో 0 ఆఫ్టర్ 1 నెంబర్ కంపల్సరీ కాబట్టి 6.5. నెక్స్ట్ లుక్ హియర్, సో 12 3/10. సో 12 3/10 అంటే 123/10. సో లుక్ హియర్, పాయింట్ ఆఫ్టర్ యూ హ్యావ్ టు పుట్ ఓన్లీ 1 నెంబర్, సో ఇక్కడ వస్తుంది పాయింట్, అదే 12.3. అండ్ 5/10 అంటే ఆబ్వియస్లీ 0.5. సో నెంబర్ ఉంటే బిఫోర్ దట్ నెంబర్స్ వస్తుంది, లేదంటే 0 పాయింట్ అండ్ ఓన్లీ 1 నెంబర్ ఉండాలి. అండ్ నెక్స్ట్ చేంజ్ ద ఫాలోయింగ్ ఇన్ డెసిమల్ ఫామ్. సో థౌజండ్స్ ఉన్నాయంటే మనం ఏం చెప్పుకున్నాం, పాయింట్ ఆఫ్టర్ 3 డిజిట్స్ ఉండాలి, పాయింట్ ఆఫ్టర్ 3 డిజిట్స్ ఉండాలి. సో లుక్ హియర్, ఎంతైనా నంబర్ ఉండని పాయింట్ ఆఫ్టర్ 3 డిజిట్స్ ఉండాలి. సో 3 డిజిట్స్ ఉండాలి అంటే ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు యాడ్ 1 more 0. క్లియర్. 0.012, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి బిఫోర్ దట్ 0 పెట్టుకోవాలి. అండ్ లుక్ హియర్, ఇక్కడ 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి. సో మనకి కావాల్సింది 3 డిజిట్సే పాయింట్ ఆఫ్టర్, సో ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. సో ఎక్కువ నెంబర్ వస్తే ఆ నెంబరే వేసి పాయింట్ పెట్టుకోవాలి. అసలు నెంబర్ లేదు అంటే 0.3 నెంబర్స్ ఉండాలి. క్లియర్. అండ్ లుక్ హియర్, 413. సో ఇక్కడ 1000 ఉంది కదా, సో 4 క్రాస్ మల్టిప్లై చేస్తే 4003. సో 4003ని 3 కావాలంటే 1 2 3 ప్లేసెస్కి బిఫోర్ ఉండాలి కాబట్టి 4.013. ఇలా థౌజండ్స్కి అయితే 3 ఉండాలి పాయింట్ ఆఫ్టర్ నెంబర్స్, అండ్ హండ్రెడ్స్కి అయితే 2 అండ్ టెన్స్కి అయితే 1. క్లియర్. So some of the exercise parts are there regarding to this, very easy. And then we have
just write down here 7/10. Okay, just write down as a number. Next we have this expanded form of decimals. So expanded form of decimals ante express the given decimal fractions in the expanded form. సో ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే వెరీ ఈజీ. ఆల్రెడీ నార్మల్ నెంబర్స్కి అయితే హోల్ నెంబర్స్కి చూసాం, అండ్ ఇక్కడ డెసిమల్ నెంబర్స్కి కూడా చూస్తున్నాం. సో 800 + 30 + 9. సో 800 ప్లస్ కాబట్టి 100 + 30 + 9 వన్స్ ప్లేస్ కాబట్టి ఇది. నెక్స్ట్ ఇది టెన్స్ ప్లేస్ కాబట్టి 0 పాయింట్. సో ఇది మనం చూసాం కదా ఇందాక, హండ్రెడ్స్కి అయితే టూ డిజిట్స్ ఉండాలి, థౌజండ్స్కి అయితే 3 డిజిట్స్ ఉండాలి పాయింట్ ఆఫ్టర్. క్లియర్? సో ఇలా చేసిన తర్వాత 8 ఇంటూ 100. సో 100 ప్లేస్లో ఉంది కాబట్టి 8 ఇంటూ 100, అండ్ 3 ఇంటూ 10 టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి, అండ్ 9 ఇంటూ వన్స్ ప్లేస్ ఉంది కాబట్టి 1, ప్లస్ 6 ఇంటూ ఈ డెసిమల్ ఫామ్లో ఉండేదాన్ని ఫ్రాక్షనల్ ఫామ్లోకి తెచ్చుకోవాలంటే జస్ట్ 6 ఇంటూ 1/10 రాస్తే సరిపోతుంది. సో 1/10కే కదా మనకి ఈ వాల్యూ వచ్చింది. సో రివర్స్, ఇప్పుడు మనం సాల్వ్ చేసాం కదా, ఇలా ఫ్రాక్షన్స్ ఇస్తే మనం ఇలా సాల్వ్ చేసాం ఇందాక ఎక్సర్సైజ్లో. సో ఇలా ఇస్తే మనం ఫ్రాక్షనల్ క్వశ్చన్ టైప్లోకి మనం చేసుకోవాలన్నమాట. సో ప్లస్ 5 ఇంటూ 1/100 అండ్ ప్లస్ 4 ఇంటూ 1/1000. సో 800 + 30 + 9 ప్లస్, సో చూడండి 6 1 జా 6, 6/10, 5 1 జా 5, 5/100, అండ్ ప్లస్ 4 1 జా 4/1000. సో ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇది కూడా సేమ్. సో 3000 అండ్ 240 + 6 సపరేట్గా 3 ఇంటూ థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 1000, అండ్ 2 ఇంటూ 100 ప్లేస్ కాబట్టి 100, 4 ఇంటూ 10, అండ్ 6 1 ప్లేస్ కాబట్టి 6 ఇంటూ 1, ప్లస్ ఇక్కడ ఏంది 1/10 కాబట్టి, సో యూ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్, సో లుక్ హియర్ 9 ఇంటూ 1/10, అండ్ ఇది 3 ఇంటూ, సో 2 డిజిట్స్ ఉంది కాబట్టి 1/100, ప్లస్ 2 ఇంటూ ఇది థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 1/1000. క్లియర్? సో సేమ్ 9 1 జా, సో 9/10, 3 1 జా 3/10, 2 1 జా 2/1000, 3/100 అండ్ 2/1000. ఇలా సింప్లిఫై చేసుకోవాలి. అండ్ లుక్ హియర్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ అయితే నార్మల్గా, దాని తర్వాత వచ్చే రైట్ సైడ్లో టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ వస్తుంది. క్లియర్? సో రైట్ ద షార్ట్ ఫామ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డెసిమల్ నెంబర్స్. సో షార్ట్ ఫామ్ అంటే కూడా ఇది ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు కదా, 200 + 60 + 3 + 4/10 క్వశ్చన్ అనమాట ఇది. 2/100 + 7/1000. సో సొల్యూషన్ సేమ్ క్వశ్చన్ రాశారు 4/10. సో క్వశ్చన్ రాసినాక 2 షార్టెస్ట్ ఫామ్ హండ్రెడ్స్ + 6 టెన్స్, 3 వన్స్, 4 టెన్స్, 2 హండ్రెడ్స్, సో 2 హండ్రెడ్స్, 7 థౌజండ్స్. సో 1/10, 1/100, 1/1000. సో పాయింట్ ఆఫ్టర్ ఉండేదాన్ని ఇలా పాయింట్ పెట్టుకొని రాస్తారు. ఇక్కడ నార్మల్గా నెంబర్ రాయమన్నప్పుడు 263.427 అంటారు పాయింట్. వై? బికాస్ దీస్ ఆర్ డెసిమల్ నెంబర్స్. ఇవి నార్మల్గా హోల్ నెంబర్స్. సో కంపారిజన్ ఆఫ్ డెసిమల్స్ ఉంది నెక్స్ట్ పాయింట్. సో కంపారిజన్ ఆఫ్ 9.5 అండ్ 6.8. టోటల్గా మ్యాటర్ ఏం చెప్పట్లేదు, జస్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చేసేస్తే సరిపోద్ది. సో 9.5 అంటే 9 వన్స్, సో ఓన్లీ 1 డిజిట్ కాబట్టి వన్స్ ప్లేస్, అండ్ 5 వచ్చేసి టెన్స్ ప్లేస్. సో 9 వన్స్ ప్లస్ 5 టెన్స్, ద హోల్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 9. ద హోల్ నంబర్ ఈక్వల్ టు 9. సో ఇక్కడ కూడా ఇది వన్స్ ప్లేస్ కాబట్టి 6 వన్స్ అండ్ 8 టెన్స్ ప్లేస్. ద హోల్ నంబర్ ఈజ్ 6. ఎస్, ఇది హోల్ నంబర్, ఇది డెసిమల్ నెంబర్. సిన్స్ 9 వన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 6 వన్స్. సో తెలిసింది కదా, సో 9 గ్రేటర్ నెంబర్ అండ్ 6 స్మాల్ నెంబర్ కాబట్టి, సో ఈజీగా కంపారిజన్ చేసుకోవచ్చు. ఇదంతా వెరీ ఈజీ. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. So the value of the decimal number does not change when 0 are added to the right side of the decimal digits. So look here, 0.6 is equals to 0.60 annagani, and 0.600 is equals to 0.6300. Okay, rendu same antunnaru, equivalent fractions antunnaru. And next we have some exercise part regarding to this. And next, addition and subtraction of decimals.
సో అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ అంటే వెరీ ఈజీ. లుక్ హియర్ 2.7, 4.3, 9.5. సో 2.7. సో పాయింట్ ఆఫ్టర్ పాయింట్ దగ్గర పెట్టేసి అండ్ డిజిట్స్ కూడా 1స్కి 10స్కి కరెక్ట్ ప్లేసెస్లో వేయాలి. పాయింట్కి కింద పాయింట్ డాట్స్ కరెక్ట్ ఉండాలి. అండ్ 2.7, 4.3 అండ్ 9.5. సో క్యారీ అడిషన్ వస్తుంది. నార్మల్ జస్ట్ అడిషన్ లాగా చేసేయడం, వెరీ ఈజీ. అండ్ హియర్ ఆల్సో 24.6. సో 24.6 తీసుకున్నాం కదా. సో ఇక్కడ పాయింట్ ఆఫ్టర్ 2 డిజిట్స్ ఉన్నాయి. సో పాయింట్ ఆఫ్టర్ 2 డిజిట్స్ అంటే ఇక్కడ ప్లేస్ ఖాళీ లేకుండా జస్ట్ 0 పెట్టాలి. బట్ కంపల్సరీ నెంబర్ ఆఫ్టర్ నెంబర్, ఇది పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇది 3 డిజిట్ 2 డిజిట్స్ అట్లా ఏమి ఉండదు. కంపల్సరీ డిజిట్ ప్లేస్లో డిజిట్ పెట్టి ప్లేసెస్లో కరెక్ట్గా నెంబర్స్ రాస్తేనే యూ విల్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్? ఇక్కడ 0.65 అన్నారు. పాయింట్ ఎక్కడుందో అక్కడే పెట్టేసి బిఫోర్ ఆఫ్టర్ నెంబర్స్ కరెక్ట్గా రాయాలి. కొంచెం చేంజ్ వచ్చినా కానీ విల్ గెట్ ద రాంగ్ ఆన్సర్. అండ్ సో సబ్స్ట్రాక్షన్కి తెలిసిందే, ఫస్ట్ లార్జ్ నెంబర్ రాస్తారు అండ్ దెన్ డౌన్ సైడ్ సబ్స్ట్రాక్ట్ చేయాలి. మైనస్ సబ్స్ట్రాక్ట్ స్మాల్ నెంబర్ చేస్తాం. సో సింపుల్ సబ్స్ట్రాక్షన్, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. 2 minus 2, 2 minus 0 is 2, 3 minus 0 is 3 అండ్ సో 4 minus 5 నాట్ పాసిబుల్, టేక్ ఏ బారో. ఇలా సబ్స్ట్రాక్ట్ చేసేస్తాం. ఆల్రెడీ చాలా చేసాము సబ్స్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్. సో టైం వేస్ట్ ఎందుకు, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. దట్ ఈస్ కన్వర్టింగ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్ ఇంటూ ఏ కామన్ ఫ్రాక్షన్. సో డెసిమల్ ఫ్రాక్షన్ని కామన్ ఫ్రాక్షన్గా ఎలా కన్వర్ట్ చేయాలి. సో ఆల్రెడీ ఇది చూసాం కదా 0.4. వై? బికాస్ 0.4 అంటే ఇట్ ఈస్ టెన్స్ ప్లేస్, టెన్స్. సో దీన్ని ఏం చేయాలి మనం, 1s ప్లేస్ కంటే 4/10 రాయాలి. సింపుల్. క్లియర్? సో ఇది క్యాన్సిలేషన్ కూడా చేయొచ్చు, 2 2s అండ్ 2 5s, ఎందుకంటే రెడ్యూసింగ్ ఇంటూ ఇట్స్ లోయెస్ట్ ఫామ్. సో ఇక్కడ ఏముంది, పాయింట్ ఆఫ్టర్ 3 ఉంది అంటే యూ హ్యావ్ టు పుట్ 8425/1000. అంతే, సింపుల్. సో పాయింట్ ఆఫ్టర్ చూసుకొని అది థౌజండ్స్ కాబట్టి పైన నెంబర్ నార్మల్గా వితౌట్ పాయింట్ రాసేసి కింద 1000 or 100s వేసుకోవాలి. అండ్ హియర్ సమ్ ఎక్సర్సైజ్ పార్ట్ ఈస్ ద రిగార్డింగ్ టు ద అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్స్. సో నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్, వెరీ ఈజీ. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ పాయింట్స్ టు రిమెంబర్, వెరీ ఈజీ చాప్టర్, జస్ట్ ప్రాక్టీస్ చేస్తే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ హియర్ వీ హ్యావ్ సమ్ పాయింట్స్ టు రిమెంబర్. ఏ డెసిమల్ consist of 2 parts. So first point is చూసాం, a whole number part and a decimal number part. Both the parts are separated by a dot called decimal point, or dot ni decimal point అంటారు. When we add a complete 1 into 10 equal parts, each part is 1/10. So the fractional and decimal form of 1/10 1000 is 1/1000 and 0.001. సో ఇవన్నీ చూసాం కదా. వైల్ కంపేరింగ్ 2 డెసిమల్ నెంబర్స్, ఫస్ట్ కంపేర్ ద హోల్ నెంబర్స్. సో కంపేర్ చేసేటప్పుడు హోల్ నెంబర్స్ని కంపేర్ చేయాలి. డెసిమల్ నెంబర్స్ హ్యావింగ్ ద గ్రేటర్ హోల్ నెంబర్స్ పార్ట్ ఈజ్ గ్రేటర్. ఓకే, హోల్ నెంబర్ గ్రేటర్ ఉన్నప్పుడు అప్పుడే ఆల్రెడీ కంపారిజన్లో చూసాం కదా ఈ ప్రాబ్లమ్స్. దెన్ ద వాల్యూ ఆఫ్ ద డెసిమల్ నెంబర్ డస్ నాట్ చేంజ్. సో వాల్యూ ఏం చేంజ్ కాదు, 0 యాడ్ చేసినా కానీ అని ఒక పాయింట్ అయితే చూసాం కదా మనము. విత్ దిస్ అవర్ 6th chapter ఆల్సో ఫినిష్డ్ ఇన్ ద 5th class. సో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటివి మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరింత మంది యూజర్స్కి యూజ్ అవుతుంది. ఇది నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్, టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే టెక్స్ట్ బుక్ మొత్తం ఫినిష్ చేయాలనుకుంటున్నారో, హౌస్ వైఫ్ లాంటి వాళ్ళకైతే అసలు టైం సరిపోదు. సో క్విక్ రివిజన్గా ఇది అయిపోతుందని చెప్పేసి ఇంగ్లీష్ కమ్ తెలుగు ఉండేవాళ్ళు ఎవరైనా, అంటే ఇంగ్లీష్ మీడియం ఉండి కూడా కొంతమంది తెలుగు మీడియం వాళ్ళకి కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కానీ ఫుల్ బుక్స్ ఇలాంటివి దొరకవంటారు కదా. సో కొంచెం మంది కొనుక్కొని చదువుకోలేని టైం కూడా ఉంటుంది. అందుకనే నేను ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ 7th chapter.